పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పసలదేవి గ్రామంలోని పోస్టాఫీసులో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగు చూసింది. ఇక్కడి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఆర్ఎన్డివి ప్రసాద్ ఖాతాదారుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సుమారు 15 లక్షల మేర నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఖాతాదారుల ప్రమేయం లేకుండానే వారి పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సుకన్య సమృద్ధి యోజన పథకాల నుంచి నిధులను నిందితుడు పక్కదారి పట్టించాడు. చాలా మంది అమాయక ఖాతాదారుల వద్ద నుంచి నగదు వసూలు చేసి వారి పాస్బుక్లను తన వద్దే ఉంచుకుని డిజిటల్ రికార్డులో నమోదు చేయకుండా సొమ్మును కాజేశాడు. మరికొందరి ఖాతాలో నగదు వేయమని ఇచ్చిన సొమ్మును సైతం కాజేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితులు పోస్టాఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. తమ కష్టార్జితం తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న తపాలా శాఖ ఉన్నతాధికారులు పసలదివి పోస్టాఫీస్ కు చేరుకుని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బాధితులందరి పాస్బుక్లను స్వీకరించి సాఫ్ట్వేర్లోని వివరాలతో సరిపోలుస్తున్నారు. ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే ఇండియా పోస్ట్ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణను వేగవంతం చేశామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు కట్టిన డబ్బులు మాకు కావాలి. పోస్ట్ ఆఫీస్ లో కట్టిన డబ్బులు మాకు కావాలి. న్యాయం కావాలి. న్యాయం కావాలి. న్యాయం కావాలి. న్యాయం కావాలి. బుక్లు కూడా వీలంటే పొద్దులో 50,000 వరకు ఉంటే ఆయన అలా చేసి పొద్దున బుక్ కట్టుకుని దాచుకున్నానండి. ఏదో 5 సంవత్సరాలు కదా మనకి ఇలా పని ఉండదని ఆయన పెట్టిలో పెట్టాను. అడిగితే నాకు తీసు ఏమి లేవు ఇందులో తీసేసుకున్నాడు. 50,000 కట్టడం సొంతం కట్టించారు. ఈవిడే చెప్పేవారు ఉన్నారా? ఎప్పుడు వెళ్ళిపోయారు? అలాగే ఎవరో గొడవ చేస్తారు కదా. గుడ్డి శైలజ అని ఉంటుందండి. పుస్తకాలన్నీ అక్కడ పట్టుకెళ్ళారు. దగ్గరే ఉన్నదండి పుస్తకం. అవన్నీ అక్కడ పట్టుకెళ్ళారు. దాంట్లో